హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా. స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి కదా. బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు అయితే మనకి 2 స్టాక్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఆ 2 స్టాక్స్ కూడా కమింగ్ ఇయర్లో 16% అయితే అప్సైడ్ అయితే వెళ్ళబోతున్నాయని చెప్తున్నారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా 2 స్టాక్స్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు సజెస్ట్ చేసిన 2 స్టాక్స్ పేర్లు వచ్చేసి ఫెర్మల్ ఫార్మా అండ్ పీటీసీ ఇండియా. ఫార్ములా కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 202.40 లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో అయితే ఉంది. 16% అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటే 229 రూపీస్ అయితే మూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పీటీసీ ఇండియా. ఈ పీటీసీ ఇండియా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ప్రైస్ వచ్చేసి 155.59 అయితే ఉంది. దీనికి 16% మూవ్ అనుకుంటే 178 రూపీస్ అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ గురించి డీటెయిల్ గా అయితే చూద్దాం గైస్. ఫిర్మల్ ఫార్మా దాని యొక్క క్యాపిటలైజేషన్ మొత్తం క్యాపిటల్ వచ్చేసి 26,648 క్రోర్స్ అయితే ఉంది. అలాగే పీటీసీ ఇండియా మార్కెట్ క్యాప్ వచ్చేసి 4,600 క్రోర్స్ అయితే ఉంది. అంతేకాకుండా మీరు చూసుకున్నట్లయితే ఫిర్మల్ ఫార్మా ఈ 4 సెక్షన్స్లో అయితే బాగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు అయితే పెడుతూ ఉంటారు. అందులో ముందుగా కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ CDMO, అండ్ సెకండ్ వచ్చేసి కాంప్లెక్స్ హాస్పిటల్ జెనరిక్స్ క్రిటికల్ కేర్, థర్డ్ వచ్చేసి కన్జ్యూమర్ హెల్త్ కేర్ OTC ప్రొడక్ట్స్ మీద అయితే వీళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్లు అయితే స్టార్ట్ చేస్తుంటారు. ఇది 1988లో అయితే స్టార్ట్ చేశారు. బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు ఫెర్మల్ ఫార్మా కంపెనీని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ మెయిన్ రీజన్ వచ్చేసి యుఎస్ఏలో బయోటెక్ నిధులు మెరుగుపడుతున్నాయి. అయితే R&D వ్యయంలో గణనీయమైన వృద్ధిని ప్రేరేపించేంత బలంగా లేవు. అయితే ఇది CDMO, ఇందాకైతే చెప్పాను కదా CDMO, ఆ CDMO విభాగంలో దీర్ఘకాలిక అవకాశాలు అయితే దారితీయవచ్చు. లైక్ ఈ CDMO కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు అయితే ఈ ఫెర్మల్ ఫార్మా కంపెనీని అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ కంపెనీ మెయిన్గా ఇన్హలేషన్ అనెస్థియా అయ్యే బిజినెస్ అయితే యుఎస్ఏలో బాగా డిమాండ్ అయితే ఉండబోతుంది. అంతేకాకుండా వీళ్ళు ఇంకా వీళ్ళ బ్రాంచెస్ని అయితే ఎక్స్పెండ్ చేయడం అయితే ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. రెండో స్టాక్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. పీటీసీ ఇండియా లిమిటెడ్. ఈ పీటీసీ ఇండియా లిమిటెడ్ 1999లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే స్టార్ట్ చేసింది. ఇట్ ఆపరేట్స్ పవర్ ట్రేడింగ్ బిజినెస్. మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో చాలా పవర్ ట్రేడింగ్ బిజినెస్ అయితే ఉన్నాయి. పవర్ సెక్టర్ రిలేటెడ్గా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి గైస్. అందులో మెయిన్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా PGCIL, NTPC లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC అండ్ NHPC లిమిటెడ్ చాలా కంపెనీ అయితే ఉన్నాయి. థర్డ్ క్వార్టర్లో మీరు చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఇండియాలో పవర్ సెక్టర్ చాలా గ్రోయింగ్ అవుతున్న సెక్టర్. ఎందుకంటే మన ఇండియాలో ఫ్యూచర్లో పవర్ సెక్టర్లో చాలా కంపెనీస్ పవర్ రిలేటెడ్ అయితే వస్తాయి. అందుకని చెప్పేసి నా సజెషన్ వచ్చేసి పీటీసీ ఇండియా. బట్ ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. జస్ట్ నేను స్టాక్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇలాంటి స్టాక్స్ రిలేటెడ్గా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్. అలాగే చివరి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఆల్.